బావా గీ దినం గీ జిందగీ ఊపిరి నా ప్రాణం అన్నీ నీవే బావా. అంజలి, మీరిద్దరు చల్లగా ఉండాలి. అర్జున్, నానమ్మ ఆశీర్వాదం తీసుకోండి. అంజలి, పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలరా. లేవండి. రాఘవన్ అంటే అర్జున్ని తీసుకువెళ్ళు. పదండి సార్. ఓ కోళ్ళ తీసుకో. అరే రే అంజలి, అంజలి, ఈ పాలు సగం నువ్వు తాగి సగం మీ వారికివ్వు. గట్లనే అత్త. తీసుకువెళ్ళమ్మా. తీసుకువెళ్ళండి. పదంజలి. భారమైన మనసు, బాధగా ఉంది. ఊపిరి పీల్చుతున్నా హృదయం శూన్యంగా ఉంది. అంజలి, మొదటిసారిగా జీవితంలో నటించాల్సి వస్తుంది. అందరినీ కాదనలేక, నీతో ప్రేమగా మాట్లాడలేక నా ప్రాణం పోతుంది. నన్ను ఈ పరిస్థితుల్లో నుంచి ఎలాగైనా గట్టెక్కించి దేవుడా, ప్లీజ్. ఏమైంది మమ్మీ? ఏం లేదు బిడ్డ, దిల్ చార్మినార్ ఎక్స్ప్రెస్ లెక్క దడ్దడ్ దడ్దడ్ అని కొట్టుకుంటుంది. అంజలి దిల్లా శివంగి దిల్లా? కదేంది బిడ్డ, రెండు దిల్లేంది? అయ్యో మమ్మీ, శివంగిని చూస్తే ఎదుటి వాళ్ళకి దడ్దడ్ అనాలి. అదే అంజలిని చూస్తే బాబాయ్ దిల్ లబ్డబ్ అనాలి. ఓ బిడ్డో, ఏం చెప్పిను? ఇప్పుడు నేను శివంగిని కాదు, అంజలిని. ఎందుకంటే బావతానికి పోతున్నాను కదా. కోడలా, నాకు మంచి శుభవార్త చెప్పాలి. పో అత్త. ఓహో, ఆల్ ది బెస్ట్ మమ్మీ.
అబ్బబ్బా ఏమున్నావు బావా, ఇంద్రుని లెక్క చంద్రుని లెక్క మస్తున్నావులే. నిన్ను ఇప్పుడు చూస్తే చుక్కలు సిగ్గుపడతాయి, మబ్బులు మురిసిపోతాయి. నా బంగారు పెరిమిటి. ఏంటి కట్లున్నావు? జర నవ్వరాదు. మల్లెపూ లెక్క మంచిగా నవ్వుతావు, అందుకే నీ నవ్వుకి ఫిదా అయిపోయిన బావా. గీ పువ్వులేంది, గీ స్వీట్లేంది, గీ అగరబత్తి వాసనేంది, హత్తరిపోయింది బావా. ఇవన్నీ సినిమాలో చూసాడు తప్ప ఎప్పుడు చూడలే. ఈ దినం నేను మస్తు ఖుషిగున్నా బావా. ఎందుకో తెలుసా? ఎందుకు అంజలి? బస్తీలో పుట్టిన శివంగి గీ రాకుమారాన్ని పెళ్లి చేసుకుంది కదా, అందుకు. గిదంతా కలైతే కాదు కదా. ఓ బావా జరిగిల్లు గిల్లు. అరే గిల్ల హే. హే నిజమే. ఓ అంజలి, చుట్టూ ఎవ్వరు లేరు, నీ పెనిమిటి తప్ప. వస్తాను. మనసా నా మనసా మాటాడమ్మా, ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా. మనసా నా మనసా మాటాడమ్మా, ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా. మనసా నా మనసా మాటాడమ్మా. చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో విన్నా నీ అనురాగపు తేనె పాటని, మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో చూశ నీతో సాగే పూల బాటని. నీతో ఏడడుగులేసి నడిచిన నిమిషం నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం. నేను అన్న మాటకింక అర్థం నీవంటూ. మనసా నా మనసా మాటాడమ్మా. తల్లి తండ్రి నేస్తం ఏ
పాడమ్మ ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా నా మనసా గిసెందుకే అంత నీదే బావా. అరే నేనేంది గిట్లైనా? అంజలి వెనకొచ్చి. అరే పాలు తాగడం మర్చిపోయిన బావా. ఓర్ని అస్సలు సంగతే మర్చిపోయినా. మెంటల్ దాన్ని. అత్తే ఈ పాలు ముందు నువ్వు తాగినాక నన్ను తాగమంది బావా. మొత్తం నేనే తాగేసిన. కొంచెం ఉన్నాయి. ఈ విషయం చెప్పావు కదా బావా? చెప్పవులే, తీసుకో తాగు తాగు. ఆగు బావా. నీ ఎంగిలి నేను తాగాలి గాని నా ఎంగిలి నువ్వు తాగుడేంది? బావా కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తాను, కళ్ళు మూసుకో. ఇప్పుడు కలుదరు. గీ బస్తీ పోరి నీకోసం జబర్దస్త్ కానుక తెచ్చింది. వాసు యశోదలు ఇచ్చిన పైసలు దాచుకొని కొన్నాను. చేయి చూపి. అరే ఇవ్వు పనిమిటి. నా పెనిమిటే ఎంత మంచిగుంది. నీ చెయ్యికి అందం వస్తుందనుకుంటే ఈ ఉంగరానికే అందం వచ్చింది. గది మా బావంటే. నచ్చిందా? ఎంత నచ్చింది? ఇంతనా ఇంతనా ఇంతనా? చాలా అంజలి. ఇగో బావా, ఇది నీతానే ఉండాలి, లేకపోతే నేను బాధపడతా. అలాగే అంజలి. బావా, ఈరోజు నీ మొహంలో కొత్త అందంగా అనిపిస్తుంది బావా. ఒరే మెంటల్ పిల్లని, బావకి నాటిస్తే తగిలేలా ఉంది. గాలి దిష్టి, ధూళి దిష్టి, పండ్ల దిష్టి, పూల దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ ఊదు బావా. అరే ఊదు బావా. అరే చిన్నప్పుడు ఇట్లా ఆడుకోలే? ఇలాంటివి నాకు మస్తు తెలుసు. ఒక ఆట చెప్పను బావా. పట్టుకో పెనిమిటి. అరే పట్టుకోమంటుంటే. గీ ఆట పేరు దాల్దడి దాసన్న పొడి. నేను పాడతా, నువ్వు చుట్టూ తిరగాలి.
వద్దంజలి. అరే మస్తుంటది. కళ్ళు గిరిగిరా తిరిగి మస్తు మజా వస్తుంది చూడు. తిరు తిరు తిరు. దాల్ దడి దాసన పొడి, 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 దాల్ దడి. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా, ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా, ఆ ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా, ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా, మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా, జతపడే స్నేహమై అనునయించనా, చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నిన్ను విడగా, ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. ఓ బావా, 2 నిమిషాలు ఈ ప్రపంచంలో మనమిద్దరమే ఉన్నట్టయింది. దేవుడా, 10 కిలోల బరువు దించుకున్నట్టయింది. ఓయ్ మొగోచ్, నాకు నిద్ర వస్తుంది. ఊయల గట్టు రాదే, నేను నిద్రపోతా. ఇప్పుడా? ఏ దానికి ముహూర్తం చూడాలా ఏంది?